ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటం ఊరేగింపు నిర్వహించారు. ఘటం ఊరేగింపును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. పోతురాజులతో కలిసి డాన్స్ చేశారు అంజన్ కుమార్. ఢిల్లీలో 10 ఏళ్లుగా అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాల్ని సమర్పించారు. ఆషాఢ మాసంలో బోనాల పండుగ తెలంగాణ ప్రజలకు చాలా ప్రాముఖ్యమైందన్నారు బండారు దత్తాత్రేయ. లాల్ దర్వాజా బోనాల కమిటీ ఢిల్లీలోనూ ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. బోనాల పండుగ తెలంగాణకు చాలా ప్రాముఖ్యమైంది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ ఈ 2 పండుగలు చాలా సాంప్రదాయమైనటువంటి. ఈ బోనాలు మాతా దుర్గా శక్తి, ఆమెను పూజించి మన తెలంగాణలో వర్షాలు బాగా పడి రైతులు పంటలు బాగా పండాలని మహిళలు చాలా భక్తి శ్రద్ధతోటి బోనాలను సమర్పించుకుంటారు. కాబట్టి ఈ బోనాలు అతి సామాన్యమైనటువంటి పేదవారి నుంచి మొదలుకొని ప్రతి కుటుంబంలో మహిళలు చేసేటువంటి పండుగ. దీనికి చాలా పవిత్రమైనటువంటి ఆలోచనతో చేస్తారు. పోతురాజు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తాడు. అలాగే రంగం అనేది కూడా దీంట్లో ప్రముఖమైంది. అందుకనే ఈ బోనాలు, బతుకమ్మ ఈ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించాలని, నూతన తరంలో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా బాగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. లాల్ దర్వాజా మహంకాళమ్మ తరఫున ప్రతి సంవత్సరం అన్వాయితీగా వస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాల పండుగ గోల్కొండతో మొదలుకొని ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్, ఆ రోజు మన లాల్ దర్వాజా ఘటాలు కూడా వెళ్తాయి. ఎంతో రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా యావత్ దేశం నుంచి కూడా ఈ యొక్క ఘటాలను, పొజిషన్ చూడడానికి అందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఈ బోనాల పండుగ తెలంగాణకు ప్రఖ్యాతగా ఉంది. హర్యానా గవర్నర్ గారు చెప్పినట్టుగానే తెలంగాణకు ప్రత్యేక బోనాల పండుగ. ఈ బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.